హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ఇలా మనం అరటికాయలు ఇంకా ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తీసుకొని అరటికాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని వాటిని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత మనం అరటికాయలకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పుని వేసుకొని మనం ఒక 5 నుంచి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మనం అరటికాయలను కొంచెంసేపు ఉడికించుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం తిరుమతిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక ఒక ఎండుమిరపకాయని దాంట్లో తుంచి వేసుకోండి. చూడండి, ఇలా ఎండుమిరపకాయ కూడా వేగిపోతుంది కదా. ఇప్పుడు మనం దాంట్లోకి తిరుమతి దినుసులను యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలను కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. అరటికాయలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, తిరుమతి దినుసులు వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం కొంచెం ఉల్లిపాయలను ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా ఫ్రై చేస్తే ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా దీంట్లోకి మెల్లగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా కొంచెం ఫ్రై అయ్యేదాకా అరటికాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపుని ఇంకా మనం కారంని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ ఒక 1/2 స్పూన్ పసుపు దాకా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కారం వచ్చేసి మనం చిన్నులపాయ కారంని యాడ్ చేసుకోవాలి. అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. చిన్నులపాయ దంచుకొని తర్వాత కారంని కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా ముక్కలు మొత్తం బాగా పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కారం ఇంకా పసుపుని యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ అయ్యాక మనం దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై తయారైపోతుంది. చూడండి, ఇది హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం సింపుల్గా ఈజీగా ఒక 10 నుంచి 20 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.